హాయ్ హలో గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మనం ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే మన గుంటూరులో ఉన్న మన వాకింగ్ ట్రాక్ అన్నిట్లో కల్లా చాలా పెద్దది, విశాలంగా ఉంటుంది. ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా పచ్చదనంగా ఉండేటువంటి వాకింగ్ ట్రాక్ మనకి గుంటూరులో ఉన్నటువంటి కొరటపాడు వాకింగ్ ట్రాక్. అందరూ కూడా మీ టయాన్ని మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ ఇక్కడికి వచ్చి ఫ్రీగా వచ్చేసి మీరు వాకింగ్ చేయొచ్చు. అలానే మనకి ఇక్కడ ప్రశాంతంగా అంతా డెవలప్ చేసి మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు కూడా చక్కగా డెవలప్ చేశారు. అంతా కూడా ఆ, మొత్తం హాయిగా ఉంటుంది, గ్రీనరీగా. మీ యొక్క ఖాళీ టైంలో మార్నింగ్ సెక్షన్ కానీ ఈవినింగ్ సెక్షన్ కానీ ఇక్కడికి వచ్చి మీరు వాకింగ్ చేసుకొని మీ ఫిట్నెస్ని పెంపొందించుకోండి. మనం ఎంతో టైంని వేస్ట్ చేసుకుంటున్నాం ఉదయం నుంచి సాయంత్రం దాకా. కనీసం 1 అవర్ మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ మీరు ఇక్కడికి వచ్చి మీ టయాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది. అలానే మార్నింగ్ టైంలో ఒక అరగంట ఈ సన్లైట్ కింద మనం కూర్చున్నాం అనుకో, ఇంకా మనకి హెల్త్ కూడా డి విటమిన్ కూడా ఫ్రీగా వస్తుంది, చక్కగా గాలి వస్తుంది చుట్టూత. కాబట్టి అందరూ కూడా ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో వచ్చేసి మీరు మీ యొక్క ఫిట్నెస్ని పెంపొందించుకోగలరు. థ్యాంక్ యూ అండ్ ఆల్.
హాయ్ హలో గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఇప్పుడు నేను గుంటూరులో ఉన్నటువంటి కొరటపాడు అని పెద్ద వాకింగ్ ట్రాక్ ఉంది. ఇందులో నేను వాకింగ్ రన్నింగ్ చేసి సూర్యుడు సన్లైట్లో కూర్చున్నాను. ఎందుకంటే మనకి డాక్టర్స్ కూడా చెప్తుంది ఏంటంటే విటమిన్ డి టాబ్లెట్లు వాడుతున్నాం పెద్దానికి. దానికి గల కారణం ఏంటంటే మనకి సూర్యుడు మన శరీరానికి తగలట్లా. ఎందుకంటే మనం ఈ మధ్య అపార్ట్మెంట్లో ఎక్కువ పిచ్చగూడులాగా అపార్ట్మెంట్లో ఉంటున్నాం. సూర్యుడు తెలియదు, కింద నేల తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక హాఫ్ అన్ అవర్ అన్నా కనీసం ఎండలో కూర్చోవాలి, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. అలానే మరి వాకింగ్లో కూడా జర్లీ ఎంత వీలైతే అంతవరకు ఈ షూ కానీ చెప్పులు లేకుండా కానీ మనం నేలను తాగుతూ కనుక వాకింగ్ చేసినట్లయితే మనకి మొత్తం నాడీ మండలం మొత్తం కూడా యాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఇది అంతా కూడా మనకు ఫ్రీయే, ఎంట్రీ ఫీజు ఏమి ఉండదు, ఫ్రీగానే. కాబట్టి మనం శరీరానికి మనం చాలా ఇంపార్టెంట్ అయిన అంశం ఏంటంటే ఆరోగ్యం బాగుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఆరోగ్యం బాగలేకపోతే మనం ఏం చేయలేము. కాబట్టి ఏంటంటే నా సలహా, వీలైనంత వరకు సమ్మర్ హాలిడేసే కాబట్టి కనీసం రోజుకి మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక గంట మీ ఆరోగ్యం నిమిత్తం ఇలా వాకింగ్ కానీ జాగింగ్, తర్వాత ఎక్సర్సైజులు, సరదాగా కాసేపు వచ్చి పార్కులో ప్రశాంతంగా చెట్లు ఉన్నాయి చక్కగా, అవన్నీ కూడా నేను వీడియో తీశాను. వీడియో కూడా అప్లోడ్ చేస్తా, అన్నీ కలిపి చూడండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం దేని కోల్పోతున్నాం అంటే నగరీకరణ అని వచ్చేసిన తర్వాత చెట్లు, పచ్చదనం, పక్షులు, ఇవన్నీ కూడా మనం కోల్పోతున్నాం. ఈ కాడికి టీవీ ఇంటికి పోయిన కాడ నుంచి టిఫిన్ తింటాం, టీవీ చూడటం, ఇంకా రకరకాల వ్యసనాలకు బానిసలు అవుతున్నాం. కానీ దానికన్నా కూడా మన శరీరానికి ఇంపార్టెంట్ కాబట్టి వాకింగ్ చేస్తే అందరికి మంచిది. అలానే ఒక అరగంట సన్ బాత్ అంటారు మామూలుగా ఫారినర్స్. అప్పుడప్పుడు మనం వారం కంట్రీస్ వచ్చి వాళ్ళు సన్ బాత్ చేస్తారంటే, కానీ ఎందుకు చేస్తారంటే ఎందుకంటే విటమిన్ డి వాకింగ్ వల్ల. అందుకని కరోనా నేపథ్యంలో కూడా డాక్టర్స్ ఎక్కువగా విటమిన్ డి ప్రిస్క్రైబ్ చేశారు. అలానే ఇప్పుడు డాక్టర్స్ అందరూ కూడా దేనిపైన విటమిన్ డి టాబ్లెట్లు రాస్తున్నారు. కాబట్టి విటమిన్ డి మనకి ఫ్రీగా లభించేది సూర్యుడి నుంచి వస్తుంది. కాబట్టి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్గా కూర్చున్నాం అనుకో, మన శరీరం కూడా మనకి హాయిగా ప్రశాంతంగా ఉంటాం. కాబట్టి అందరూ కూడా చక్కగా ఇలా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ మీ సమయాన్ని మీ ఆరోగ్యం కోసం వెచ్చించగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అని అన్నారు.